Good day to everyone. Good to have you with us for our program today. We are in, of course, our series, Basics in Belief, the Church. చూడండి, ఈరోజు మనము సంఘం గురించినటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ప్రాథమిక బైబిల్ తరగతులలో భాగంగాను సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాము. Today we are studying lesson number 6. Is the church a denomination? Is the church a denomination? ఈరోజు మనము పాఠము 6వ పాఠాన్ని మనం చదువుకొంచున్నాము. అంశము ఏమిటి అనంటే, సంఘము ఒక మతానికి సంబంధించినది కాదు, సంఘము అనేటువంటిది ఒక మత శాఖ కాదు అనే విషయాన్ని మనం చదువుకొంచున్నాము. And by the way, in case, let's just explain this first. The Church of Christ is not a denomination. చూడండి, మొదటగా దీని గురించి మనం వివరించుకుందాము. క్రీస్తు సంఘము ఒక మత సంబంధించినటువంటిది కానే కాదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. The churches of Christ always strive to go as much as we can according to God's word, the Bible. చూడండి, క్రీస్తు సంఘము అనేటువంటిది బైబిల్ ప్రకారము నడుచుకునదగినటువంటి ఏకైక సంఘంగా మనం గుర్తించుకుంటున్నాము. అది కేవలము బైబిల్ ప్రకారం మాత్రమే నడుచుకుంటూ ముందుకెళ్తది. And certainly, honestly, as honest as I can be, as honest as Brother Robbie can be, if there were anything in the church that we did wrong, we would correct it as soon as possible, because we strive, as I mentioned, to do exactly as God's word says. చూడండి, మనము బ్రదర్ పాల్ గారు కావచ్చు, ఒకవేళ రవి గారు, నేను కావచ్చు, ఎవరమైనా కూడా తప్పులు చేసేదానికి ఆస్కారం ఉంటది. అయితే దాన్ని అంతటిని కూడా మనము సరిదిద్దుకుంటూ వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మనకున్నది. So very simply, we would consider the Church of Christ to be the whole. We would consider the Church of Christ to be the church of the New Testament that Jesus bought and purchased with his blood, the whole. చూడండి, నూతన నిబంధన సంబంధించినటువంటి సంఘము ఇలాగా పరిపూర్ణమైనటువంటి వాని వలె ఉంటున్నది. అది క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడినదై ఉండి ఇలాగా పరిపూర్ణతగా ఉంటున్నటువంటిదిగా ఉంటున్నది సంఘము నూతన నిబంధన కాలంలో. You don't have to do this, Robbie, but the moment I take the whole and I split it, that's a denomination. You don't need to do yours. The moment I split it and do something different from the whole, that's a denomination. Now I have two parts of the whole, but I can't do that in the church. చూడండి, డినామినేషన్ అనే పదం మనం వింటున్నప్పుడు మతానికి సంబంధించినదిగా మనం చూస్తున్నప్పుడు మత శాఖల వారు ఏం చేశారు అంటే, ఇలాగా నూతన నిబంధనలో పరిపూర్ణంగా ఉంటున్నటువంటి సంఘాన్ని రెండు భాగాలుగా వేరు చేసేసుకొని వారికి నచ్చినది వారు తీసేసుకుంటూ ఉన్నారు. So this is important because there are many people in the world that think that the church of Christ, the churches of Christ, are just another denomination. Again, brother. This is very important topic today. Is the church a denomination? Because there are many in the world that think the churches of Christ are just another denomination. Yes. చూడండి, ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుని పోతున్నాము. అది ఏమిటి అని అంటే, లోకంలో ఉంటున్నటువంటి వారందరూ కూడా, అనగా మత శాఖల వారందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, క్రీస్తు సంఘము కూడా ఇతర మత శాఖల వారి వలె అది కూడా ఒక మతానికి సంబంధించినటువంటి శాఖ కదా అని క్రీస్తు సంఘాన్ని కూడా వారు నిర్ణయిస్తూ ఉంటారు. There will be many people that will say, well, this is my denomination. I'm Baptist, Methodist, Catholic, and then your denomination is the Church of Christ. We're just all part of different groups. చూడండి, మత శాఖల వారు ఏం చెప్పుకుంటారు అంటే, ఇది క్రీస్తు సంఘము అయినప్పటికీ కూడా అది కూడా ఒక మతానికి అది కూడా ఒక మత శాఖలే. ఇదిగో మేము ఎలాగైతే ఒక మత శాఖకు వెళ్తున్నామో మీరు కూడా అలాగే క్రీస్తు సంఘానికి వెళ్తున్నారు. అది మీ మత శాఖ, ఇది మా మత శాఖ అంటూ సంఘాన్ని విభజించుతూ మాట్లాడుతూ ఉంటారు అనేకులు.
So we have to ask the question, is that how the New Testament describes the church? Is that the proper um, thing that the Bible, is it the proper way that the Bible tells us to operate the church in many denominations or only one single church? చూడండి, అనేకమైన మత శాఖలు ఉంటున్నాయి ఈనాడు లోకంలో. కానీ బైబిల్ ప్రకారంగా బైబిల్‌ను పాటించుతూ నడిపించబడుతున్నటువంటిది కేవలం ఒకటిగానే ఉంటున్నది. అది క్రీస్తు సంఘం అయి ఉంటున్నది. అయితే ఈ క్రీస్తు సంఘము కేవలము బైబిల్‌ను మాత్రమే వెంబడిస్తూ ఉంటున్నది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. Did the apostles teach people to join different denominations? సారీ. Did the apostles, did they ఆ! teach people to join different denominations? చూడండి, అపోస్తలులు వేరే మత శాఖలను సంఘానికి ఏమైనా సం జోడించుతూ వచ్చారా? నో. Yeah, the answer to that is no, of course. Well, did the first century Christians there in the book of Acts, did they divide themselves up into different groups or denominations? చూడండి, అపోస్తలుల కార్యంలో మనం చదివినప్పుడు సంఘాన్ని ఎవరైనా వివిధాలుగా రకరకాలుగా ఏమైనా విభజించి ఉన్నారా? లేదు. నో. When they obeyed the gospel there in Acts chapter 2, what body were they saved into? Did some go into one denomination, some into another, or were they saved into the one true church? No denomination. చూడండి, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో వారందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు, ఇదిగో కొంతమంది ఈ డినామినేషన్‌కి వెళ్ళండి, కొద్దిమంది ఈ మత శాఖకు వెళ్ళండి, లేదంటే 3000 మంది పొందారు కదా అక్కడ. ఒక 1000 మంది ఇలాగ వెళ్ళండి, ఒక 500 మంది ఇలాగ వెళ్ళండి అని చెప్పి ఏమైనా వాళ్ళు వివిధాలుగా వెళ్ళిపోయి ఉన్నవారుగా ఉంటున్నారా? లేదు. So that's what we're going to study today. దాని విషయం గురించే ఈరోజు మనం చదువుకొనుచున్నాము. అంటే సంఘము అనేటువంటిది విభజించినట్లుగా, మత శాఖలుగా విభజించినట్లుగా ఈనాడు లేదు. దాని గురించి మనం చదువుకుంటున్నాం. Let's see. First of all, let's read our main text today, which is 1 Corinthians 1. 1 Corinthians 1, verses 10 through 13. 1 Corinthians 1, 10 through 13. మనము ఈరోజు మన పాఠమును ఒక వచనం ద్వారా ప్రారంభించుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనాల వరకు మనం అందరం కూడా చదువుకుందాము. చదువుతారా బ్రదర్ ఎవరైనా? First Corinthians 1, 10 through 13. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మలను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడునను, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? Okay. So we can see that the apostle Paul here is already telling us in verse number 10 that we all have to speak the same thing. చూడండి, ఇక్కడ ముందుగానే అపోస్తలుడైన పౌలు చెప్పాడు 10వ వచనంలో, మనమందరం కూడా ఏక తాత్పర్యంతోనే బోధిస్తున్నాము. That there be no divisions. You could say denominations. There's no divisions among you. చూడండి, ఇక్కడ మనము విభజించబడి ఉండలేదు అని చెప్తున్నాడు పౌలు. ఒకవేళ విభజించబడలేదు అనే విభజన అనే పదాన్ని మనము మత శాఖగా వేరువేరుగా విభజించబడినట్లుగా మనం చూసుకుందాము. ఇప్పుడు విభజించబడినట్టుగా లేము కదా, విభజించినట్టుగా లేము అనేటువంటి ఆ పదాన్ని మనము విభజించినటువంటి ఈనాడు లోకంలో అనేక మత శాఖలుగా విభజించబడినటువంటి వారిని మనం పోల్చుకున్నట్లయితే, in verse 13, he asked the question, is Christ divided? చూడండి, అక్కడ ప్రశ్న వచ్చింది. ఏమిటి అని అంటే, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? And of course, the answer to that is no.
He's యెస్. not divided. నో. చూడండి, So, క్రీస్తు విభజించబడి ఉండలేదు. దానికి ఆన్సరు నో అని అర్థం. నో అని వస్తుంది. so that's why today's study is very important. If the apostle Paul commanded and us to all be one, then why are there so many churches, quote unquote, today? చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు కేవలము ఒక్క సంఘం గురించే మాట్లాడుతున్నప్పుడు, కానీ అక్కడ అనేకమైనటువంటి వారుగా విభజించబడి ఉన్నారు. దాని గురించే పౌలు మాట్లాడాడు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని. ఈరోజు అది All, నేర్చుకుంటున్నాం. all right. So let's get to point one. Let me get this on the screen here. ఓకే. All right, so point number one on our student handout is the church belongs to Christ. It's not a denomination. It's not a portion of the whole. It's the whole. It's not a portion of the whole. So the church belongs to Christ, not a denomination. That's చూడండి, point one. సంఘము క్రీస్తుకు చెందినదై ఉన్నది. సంఘము అనేటువంటిది క్రీస్తునకు చెందినదై ఉన్నదే కానీ విభజించబడినట్లుగా లేదు. ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఈ సంఘమును ఒకవేళ చూసుకున్నట్లయితే దీనిని విభజించబడినట్లుగా వేరే భాగాలుగా చేసినట్లుగా మనం చేయకూడదు. క్రీస్తు ఒక్కడే దానికి సంఘాన్ని నేను కడతానని చెప్పాడు. ఇది నా సంఘం అని చెప్పాడు. క్రీస్తుకు సంబంధించింది సంఘము అని అంటే. All right, let's read Matthew chapter 16 and verse 18. Matthew chapter 16 and verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. రైట్. So Jesus here plainly says there's a very important word in this verse that says, I will build my church, singular, not plural. I will build my churches, plural, but I will build my church. చూడండి, ఇక్కడ క్రీస్తు నా సంఘమును కట్టెదను అని చెప్పాడు. అక్కడ కేవలము ఏకవచనముతో నా అని పలికాడు తప్ప అనేక బహువచనాలతో సంఘములు అని చెప్పలేదు. అక్కడ నా సంఘమును నేను కట్టెదను అని చెప్పాడు క్రీస్తు. So we have to understand that the church belongs to Christ. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోయింది, సంఘం అనేది క్రీస్తుకు చెందినదే. He is the builder. ఆయనే సంఘానికి కట్టినవాడిగా ఉన్నాడు. సంఘమును కట్టినవాడిగా ఉన్నాడు. బిల్డర్. He's the owner. ఆయనే దానికి యజమానుడై ఉన్నాడు. And he is the head of the body, the church. చూడండి, ఆయనే దానికి శిరస్సు అయి ఉన్నాడు. శరీరం అనే సంఘమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. As we defined the denomination, a denominational church usually has a religious body and has its own name, a different name. చూడండి, మనం లోకంలో చూసినట్లయితే ఈనాడు లోకంలో ఉన్నటువంటి అనేక మత శాఖలు వివిధమైనటువంటి నామాలను కలిగి ఉన్నారు. వేరే వేరే పేర్లను కలిగి ఉన్నారు సంఘం అని చెప్పుకుంటూ. Most of the time, a denominational church has its own headquarters. చూడండి, చాలా మంది మత శాఖల వారికి అనేకమైనటువంటి మత శాఖలు ఈనాడు లోకంలో ఉన్నాయి. వారందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఒకటి ఉంటది వాళ్ళకు. వాళ్ళు వాళ్ళ ప్రధాన కార్యాలయం ఒక చోట పెట్టుకొని దానికి అక్కడ నుండి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో అన్నిటిని కూడా శాఖలను అన్నిటిని కూడా నడిపిస్తూ ఉంటారు. And a lot of times they have their own creed, CREED, their own governing document outside of the Bible. చూడండి, చాలా మంది వాళ్ళందరూ ఏం చేస్తారంటే బైబిల్‌కు బయటికి వచ్చేసి వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను వారు తయారు చేసుకొని ఉంటారు. But the church does not have
or belong to a human founder. It only belongs to Jesus Christ, our Lord and Savior. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే సంఘానికి ప్రభువులు వేరు వేరుగా ఉంటారు. సంఘం అగైన్ బ్రదర్. The church only has Jesus as its founder. It doesn't belong to a human founder. చూడండి, సంఘాలకు సంఘాన్ని స్థాపించిన వాళ్ళు ఈనాడు లోకంలో మనుషులని చెప్పుకుంటారు. అక్కడ సంఘాన్ని స్థాపించింది నేనే, లేదంటే పలానా ఏరియాలో, పలానా ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించింది నేనే అని చెప్పుకుంటూ ఫౌండర్ మనం స్థాపించినటువంటి వాళ్ళు మనుషులు అయినట్టుగా చెప్పుకుంటున్నారు. కేవలం క్రీస్తు మాత్రమే సంఘాన్ని స్థాపించాడు. ఆయనే దానికి ఫౌండర్ అయి ఉన్నాడు. So there is no council to the true church. There's no conference. There's no pope in the true church. చూడండి, నిజమైనటువంటి సంఘమునకు పోపు అనేవాడు ఎవడు కూడా ఉండడు. It all belongs to Jesus Christ. కేవలం క్రీస్తుకు సంబంధించిందిగానే ఉంటది అదంతా. Now, let's read Acts chapter 20 and verse number 28. Acts అపోస్తుల chapter కార్యములు 20, 28. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. And the end of this verse says, as the apostle Paul is encouraging the elders of the church, he says that the church is what Jesus purchased with his own blood. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అనగా యేసు ఎవరైతే దానికి రక్తాన్ని ఇచ్చారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ దేవుడే, అక్కడ ప్రభువే సంఘమును కాపాడడానికి సంఘాన్ని రక్తం ద్వారా సంపాదించుకొని దానిని కాపాడుటకు అధ్యక్షులుగా కొంతమందిని, పెద్దలుగా కొంతమందిని నిర్ణయించి ఉన్నాడు. And that is the one thing that makes the church so precious. చూడండి, అందుకే ఆ వచనాన్ని బట్టి చూస్తే సంఘంలో కొంతమంది అధ్యక్షులుగాను పదవులు కలిగిన వారిగా ఉండొచ్చు. And it also tells us that if Jesus purchased the church with his blood, then no man has the right to change it to a denomination. వాళ్ళు అక్కడ క్రీస్తు ద్వారా నియమింపబడుతున్నారు. కేవలం క్రీస్తు మాత్రాన్నే సంఘం కొరకు రక్తాన్ని ఇచ్చాడు. ఆయనకు మాత్రమే సంఘం పైన సర్వ అధికారం ఉంటది. All right, so that brings us to point number 2. Point number 2, రెండవ అంశంలోకి మనం వెళ్తాము. which is the Bible teaches one body, not many religious bodies, but only one body. చూడండి, బైబిల్ ఒకే శరీరాన్ని గురించి బోధిస్తుంది, అనేక శరీరాలను గురించి బోధించడం లేదు. All right, let's read Ephesians 4 and verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆ శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందున్నటకు పిలువబడితిరి. All right, so there is one body. I don't know how much plainer that or clearer that the apostle Paul can be. There's only one body. చూడండి, కేవలం ఇక్కడ ఒక్కటే శరీరం అయి ఉన్నది. అపోస్తలులు కానీ ఇంకా ఎవరు కూడా ఇక్కడ శరీరంగా చెప్పబడడం లేదు. And then Colossians chapter 1 and verse 18, Colossians 1 and verse 18. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. So if he's the head of the body is the church. There's no mistaking it. If I read this out of the Bible, that's the authority, is the Bible. And so when the Bible says it, I have to believe it. చూడండి, బైబిల్లో ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం నమ్మాల్సిన వారిగా ఉన్నాము. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తున్నది అంటే,
క్రీస్తు సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా ఉంటున్నాడు. ఇప్పుడు సంఘము అన్నప్పుడు ఆయన శరీరంతో పోలుస్తున్నాడు దానిని. ఆ శరీరానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా, తలపతిగా ఉంటూ ఉన్నాడు. So if there is one body and the one body is the church, then that has to mean there's only one church. ఇక్కడ కేవలము ఒకటే శరీరమై ఉన్నది. ఆ ఒకటే శరీరము సంఘమై ఉన్నది. ఆ ఒకటే శరీరానికి ఒకటే శిరస్సుగా ఉంటున్నాడు. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. But you see, that's the danger of what the denominational world thinks. They don't think that way. చూడండి, ఈ విధంగా వాళ్ళు ఎవరు కూడా మత శాఖల వాళ్ళు ఆలోచన చేయడం లేదు. వాళ్ళ ఆలోచనలు చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. Those in denominational churches say, well, there are many different religious bodies, and each one is acceptable to God and to the Lord. But that's not true, of course. చూడండి, అనేకమైనటువంటి శరీరాలు కలిగినట్టుగా వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకు క్రీస్తును మాత్రము, దేవుని మాత్రం విడిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. All right. But the New Testament again says there's one body. That's very important to understand. There's only one body. There cannot be many bodies. చూడండి, క్రీస్తు కొత్త నిబంధనలో కేవలము ఒక్కటే శరీరమై ఉన్నది కానీ అనేకమైనటువంటి శరీరాలు ఉన్నాయని ఎక్కడా చెప్పబడం లేదు. ఆ మత శాఖల వారందరూ కూడా బైబిల్‌కు బయటకు వచ్చి చెప్తున్నారే తప్ప బైబిల్‌లో ఉన్నది చెప్పడం లేదు సంఘం గురించి. And by the way, here's another thing that separates the true church from the denominational belief. చూడండి, ఈరోజు నిజమైనటువంటి సంఘాలను విభజించేటువంటి మాట గురించి మనం తెలుసుకుందాము. మత శాఖల వారు ఏమనుకుంటారో దాని గురించి వివరించుకుందాము. The one body doesn't mean one building, one place that we meet. That's not what the body is. Just because Brother Ravi meets at a certain location and I meet at a certain location, that's not two bodies. We're all part of one body, the church worldwide. చూడండి, మత శాఖల వాళ్ళు ఏమనుకుంటారంటే, మరి మీ ఊర్లో మీకు ఒక సంఘం ఉంది కదా, మన అమెరికాలో ఆయనకు ఒక సంఘం ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది మత శాఖ కాదు. ఇది సంఘం ఒకటే, కానీ కూడుకునే ప్రదేశాలు ఒక్కొక్క చోట ఉంటున్నాయి. ఇప్పుడు పత్తూరులో మనం ఇక్కడ కూడుకుంటున్నాం, కాజీపేటలో, పత్తూరులో ఇక్కడ కూడుకుంటున్నాం. అమెరికాలో ఆయన అక్కడ కూడుకొని ఉంటున్నాడు. ఖమ్మంలో ఈయన కూడుకుంటున్నాడు, రమేష్ బ్రదర్. ఇంక ఇలాగా వారి వారి ప్రాంతాల వైజ్‌గా వారు విభజించబడి సంఘాలను అక్కడ కూడికగా ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప, సంఘాలను విభజించి దానికి ఇది అని చెప్పి వేరే వేరేదిగా చెప్పుకుంటూ వెళ్ళడం లేదక్కడ. So there may be many local congregations in different places, but we're all one spiritual body of the saved people. చూడండి, మనమందరం కూడా కేవలము ఒక్క రక్షించబడినటువంటి సమూహంగానే ఉంటున్నాము. కానీ మనకు ప్రాంతాల వారీగా చూసుకుంటున్నట్లయితే ప్రాంతాల వారీగా స్థానిక సంఘాలు వేరుగా ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ స్థానిక సంఘం ఉంది, ఆ ప్రాంతంలో అక్కడ ఒక సంఘం ఉంటున్నదే తప్ప ప్రాంతాల వారీగా సంఘాలు ఉంటున్నాయేమో గానీ సంఘాలు మాత్రం విభజించబడినట్లుగా ఏం లేదు. In the New Testament, the Apostle Paul would write many letters to different churches. చూడండి, నూతన నిబంధనలో I should say many congregations. Let me put it that way. He wrote many letters to different congregations. చూడండి, చాలా మంది పెద్దలు ఉంటున్నారు. వారందరికీ అనేకమైనటువంటి మత శాఖలుగా వాళ్ళు విభజించబడి ఉంటున్నారు. So when we talk about epistles or letters to the Corinthians, that's the church at Corinth. చూడండి, మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లీడర్స్, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా విభజించబడి ఉన్నారో చూద్దాం మనం. There was a church at Ephesus, or a congregation at Ephesus, and we have the letter sent to the Ephesians. చూడండి, మనం పత్రికలను చూసుకుంటున్నట్లయితే చాలా పత్రికలు ఉన్నాయి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటున్నాడు అంటే ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘం అని చెప్పి అర్థము. So the Apostle Paul wasn't writing to different
churches, he was writing to different congregations, not denominations, but different congregations of the same body. చూడండి, ఒకటే శరీరానికి ఆయన పత్రిక రాస్తున్నాడు, కానీ ప్రాంతాల వారీగా అవి అక్కడెక్కడ ఉంటున్నాయి. ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సంఘమునకు అక్కడ పత్రిక రాస్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సంఘానికి పత్రిక రాస్తున్నాడు, కానీ మత శాఖలకు రాయడం లేదు. అందుకే ఇదిగో ఈ సంఘానికి అని చెప్పి పలానా పౌలు సంఘానికి, పలానా పిలాతు సంఘానికి, పలానా వాళ్ళ సంఘానికి, ఈ సంఘానికి అని చెప్పి రాయడం లేదు ఆయన పౌలు. ప్రాంతాల వారిగా చూపించి రాస్తున్నాడు. ఇదిగో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు రాస్తున్నాడు, పలానా ఏరియాలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు తప్ప ఆయన విభజించి మతాలకు సంబంధించినటువంటి సంఘాలుగా రాయడం లేదు. ఆయన కాంగ్రిగేషన్లు అనగా స్థానికమైనటువంటి స్థానికమైనటువంటి సంఘాలుగా ఉంటున్నాయే తప్ప, ప్రాంతాల వారిగా సంఘాలుగా ఉంటున్నాయి తప్ప వివిధమైనటువంటి వేరువేరుగా ఉండలేదు. అవి కేవలం ఒకటి శరీరం, అవి ఆయా ప్రాంతాలలో కూడుకుంటూ ఉన్నాయి. So they all followed the same Lord, the Lord Jesus Christ. చూడండి, ఆ పత్రికలు రాస్తున్నటువంటి వారందరూ కూడా Oh, we lost our translator. He'll be right back. They followed the same Lord. That's extremely important. There weren't different ones that were to be followed. Only Jesus Christ. And if we're following Jesus, we have to follow what he asked us to do. That's very important. All right, we'll have a minute delay here. Brother Ravi was having some electrical problems, weather or something going on, so we'll wait until he gets back in. But until we get him, we'll just say, and then we'll let him translate. They followed the same Lord. They followed the same doctrine and the same gospel. And that's not going to happen in the denominational world because they follow many different gospels. They follow many different types of churches. And so it's not possible that there would be many different churches. All right, we'll wait here on Brother Ravi before I get too far ahead here. This is all very important, and it's so easy to understand. There's one body, but for some reason, it's easy to misunderstand as the world does, and that's a tragedy. That's why we have so many denominational churches. The Baptist, the Methodist, in Catholicism. There's so many different ones, but they all teach different things separate and apart from God's word. And we'll talk about that when Brother Ravi gets back with us. Sad that he's having some technical difficulties today. So we'll stand by here just a moment. When you try to join everybody across the world, sometimes there are technical difficulties. We find that out on Ignite Radio practically every day. Practically every day. The denominational world thinks that they are all part of the whole, but they're not, because it's not possible, because they teach differently and teach different doctrines than what's recorded in the Bible. And so that's what makes them
not part of the true church. The Catholic religion will say it's the original church only because they say that it's the oldest, but that's not the case. The church, the true church, is the oldest. Catholicism came some 300 years later after the church was established. And that just because they're the oldest, they don't have claim that they are the true church because they are not following what God commanded us to do through the Lord and through the apostles. Vitally important. All right. Looks like Brother Ravi is back with us. Give him time to get established back. Then we will continue on. There you are. All right. Just let me know when you're ready to start back. Hello. Okay. I got you. You ready? Yeah, I'm ready. Okay. So we've got to understand there's a difference between a congregation, which is what we call the individual portions of the church across the world. There's a difference between a local congregation and the many denominations. There's a big difference. చూడండి, మనము మత శాఖల గురించి లేదా స్థానిక సంఘాల గురించినటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయా ప్రాంతాల వారీగా మనం చూసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ప్రాంతాల వారీగా సంఘాలు విభజించబడి ఉన్నాయే తప్ప మతాల వైజ్గా సంఘాలు విభజించబడి ఉండలేదు అసలు. So as we mentioned earlier, there are many local congregations seen in the New Testament. చూడండి, కొత్త నిబంధనలో అనేకమైనటువంటి స్థానిక సంఘాలు ఉంటాయి. But many denominations with different doctrines, different names, those are not seen in the New Testament. కానీ కొత్త నిబంధనలో వివిధమైనటువంటి సంఘాలు ఏమి లేవు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది మతాలుగా విభజించబడి ఉన్నారు. పలానా సంఘము, నేను పలానా సంఘము అని చెప్పుకుంటారు. కానీ ఈ సంఘంలో ఉన్నటువంటిది ఆ సంఘంలో ఉండదు, ఆ సంఘంలో ఉన్నటువంటిది ఈ సంఘంలో ఉండదు. ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే బైబిల్లో ఏవి ఉండదు వాళ్ళు చేసేవి కూడా. కేవలం క్రీస్తు సంఘము మాత్రమే బైబిల్ని వెంబడిస్తున్నటువంటి నిజమైన సంఘంగా మనం గుర్తించుకోవచ్చు. All right, so now that's going to bring us to point number 3. Point number 3. మనం మూడవ పాయింట్ ను మనం తెలుసుకుందాము. I can't see this sharing of your screen. What do I need to do then? Make it lower? I don't know, but it is not showing of your face and sharing of your screening. I will I'll try to share it again. Just a moment. Okay. Can you see now? Can you see now? All right, so point number 3 is going to be division by human names is condemned in God's word. Division by human names condemned by God's word. All right, Okay. Can you see now? Yeah, okay. Okay. Division by human names is condemned in God's word. చూడండి,
ఆ దేవుని నామాన్ని కాకుండా అనగా క్రీస్తు నామాన్ని కాకోకుండా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వివిధమైనటువంటి అనేక నామాలను కలిగి ఉంటున్నారు ఈనాడు సంఘంలో కూడా. All right, we read this in the beginning, but let's read 1 Corinthians 1 and verse 10 one more time. 1 Corinthians 1 and verse 10. మనం మరొకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనాల వరకు చదువుకుందాము. చదవండి బ్రదర్ రమేష్ గారు, చదువుతారు బ్రదర్ అట్లా. The Apostle Paul here was pleading, he was begging people during that first century that there would be no divisions. Don't divide yourselves into different groups. He was begging them. He says, I beseech you, I beg you. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు వారిని బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఇలాగా విభజించబడడం కరెక్ట్ గా సరైనది కాదు. క్రీస్తు విభజించిన వాడుగా లేడు. మనం అందరం కూడా ఏక తాత్పర్యంతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఏక బోధతో మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి పౌలు అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి వారికి అనగా విభజన పొందుతున్నటువంటి వారందరికీ కూడా బ్రతిమలాడుకుంటున్నాడు. సరైనదిగా కాదు ఇది విభజన పొందడము. And very importantly, he asked them all, well, no, it was a command. He commanded them all to speak the same thing. చూడండి, అలాగే పౌలు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో మనం ఒక్క పేరునే మాట్లాడాలి అని, మనం ఒకే విధంగా మనం బోధించాలి అని చెప్పి పౌలు అక్కడ వారి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. And he also asked them that they were to be of the same mind and of the same judgment. చూడండి, అక్కడ వారికి అదే విధాన్ని తెలుపుతున్నాడు. మనం అందరూ ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి. మనం All right, Robbie's having bad technical problems, but I will say before he gets back that the only way that we can have the same mind and the same judgment is through God's word. That's why when I go off the pages of God's word, when I do things outside of the book, the holy book, then I'm not doing and I'm not reading and I'm not understanding properly what the Lord would have us to do relative to governing the church and the way the church is structured, the way that we meet, and the way that we worship. All of those things are eternally important, very important. All right, stand by. We'll wait again for Brother Robbie. I may have to get a translator back up. I hope not, but we will see. All right, so we were saying that the church is to speak the same thing, the same mind, and the only way to get that is through God's word. చూడండి, సంఘము ఒకటే మనసుతో, ఒకటే తాత్పర్యంతో, ఒకటే మాటతో కేవలము బైబిల్లో ఉన్నటువంటి దాన్నే వెంబడించాలని మనం ఆజ్ఞాపించబడుతూ ఉన్నాము. Now, we don't have to read this, but we read it earlier in verses 12 and 13 of 1 Corinthians 1. There were a lot of people that were choosing basically the preacher they wanted to follow, Apollos and Peter and the Apostle Paul and Christ. People were saying, well, I'm part of this group or I'm part of that group. And the Apostle Paul says, no, Christ is not divided. And so our congregations can't be divided. చూడండి, చాలా మంది కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మేము అపోస్తలుము, నేను క్రీస్తు వాడును, నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును అని చెప్పుకుంటున్నాడు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు విభజించబడ్డాడు,
క్రీస్తు ఒక్కడుగానే ఉంటూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. And that question, by the way, is still very important today. Is Christ divided? చూడండి, అదే ప్రశ్న ఈరోజు చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. నిజంగా క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మీకు కూడా ప్రశ్న. There weren't క్రీస్తు different men విభజించబడి that ఉన్నాడా? died. I'm sorry, huh? ఓకే. ఐయామ్ సారీ. That's all right. There weren't different men that died for us. There was only one, and that was Christ Jesus, our Lord. He's the one that చూడండి, died for us. చాలా మంది మన కోసం ఏమైనా చనిపోయిన వాళ్ళు కూడా, పౌలు ఏమన్నా మన కోసం చనిపోయిన వాడు కూడా ఉన్నాడా? ఇంకా చాలా మంది ఇటువంటి అపోల్లో వాళ్ళు గాని, ఇంకా ఎవరైనా గాని మన కోసం చనిపోయిన వారిగా ఉంటున్నారా ఇక్కడ? లేదు. కేవలం క్రీస్తు మాత్రమే మన కోసం చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. Were we baptized under different religious leaders? And the answer to that is no. When we were baptized, we're supposed to be baptized in the name of the Father and the Son and the Holy Spirit. We're not baptized under different names of different other people. చూడండి, ఇక్కడ వినండి, మనం ఏమన్నా బాప్తిసం తీసుకుంటున్నప్పుడు వివిధమైన నామాలతో మనం ఏమన్నా బాప్తిసం తీసుకుంటున్నామా? ఇక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు నా నామంతో బాప్తిసం తీసుకుంటున్నావు, ఇంకొక నామంతో ఏమైనా బాప్తిసాలు తీసుకుంటున్నావా? కేవలం క్రీస్తు నామంతో మాత్రమే బాప్తిసాలు తీసుకుంటున్నావు. So the important thing is to understand is that Christ is the one who died for us. Therefore, we only belong to Christ and Christ alone. The denominational world will talk about other people who founded their churches, so-called, and that's not the proper way that we're taught in God's word. And we'll let Ravi translate that when he gets back. I know he's frustrated because he's having difficulties today. I would be frustrated too, but we'll let him hang on. Let's see here. All right, I think under the circumstances, we'll probably stop with this point and then we'll pick up next week. Maybe it will be a little bit better. That way we won't have to be so choppy as we go through. But all of these points are extremely important. And it's important that we get in our minds that we are not one of many. We are one in Christ Jesus. We're not one of a different group of people. We are the true church, and we follow what God asks us to do through the Lord and through the apostles. It's vitally important to understand that as we go through. Now, if you are in a denominational church, these things are very challenging. I understand. But you cannot go against Scripture. Everything that we have talked about has come from God's Word. It's not what I believe. It's not what Brother Ravi believes, but it's what's in God's Word, what the apostles wrote us and told us to do. And we have to do what they did in the first century in order to be right. There's only one way, and that way is told to us in God's Word. All right, Brother Ravi is back with us. So I went to outside of my village, but Okay. here no tower and no signal here. Okay, I think probably let's just say a few more things and then we'll stop with this point and then we'll continue next week. Okay, Shall we sure. do that? So we'll do Yeah, three yes, this week and that's then we'll good. do
and then maybe So next that week. Okay. okay, So, sure. as you checked out, we were talking, or I was trying to get across the point that Christ is the one who died for us. He's the one that established the one body. There's only one body, not many. చూడండి క్రీస్తు మాత్రమే మన కోసం చనిపోయాడు. ఆయన తన శరీరాన్ని ఒకటే ఇచ్చాడు గానీ అనేకమైన శరీరాలు ఇవ్వలేదు క్రీస్తు మన కోసం. So the church cannot wear human names. చూడండి We don't కాబట్టి we don't say like the Baptist church. That doesn't establish itself as a church of Christ. The Methodist church, where is Christ in that title? And it's not. We చూడండి have to bear the name of Jesus Christ. చూడండి అనేకమైన నామాలతో మనకు రక్షణ లేదు. ఇక్కడ కేవలం క్రీస్తు నామంతో మాత్రమే రక్షణ ఉన్నది. బాప్టిస్ట్ సంఘం వాళ్ళు గాని, ఇంకా ఇతర కర్నూలు టెంపుల్ వాళ్ళు గాని, ఇంకా ఎవరో గాని కావచ్చు కానీ వాళ్ళెవరు కూడా క్రీస్తు వల్లే రక్తాన్ని ఇవ్వలేదు. వారెవరు కూడా మన కోసం చనిపోలేదు. కేవలం క్రీస్తు మాత్రమే మన కోసం చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. ఆయనే చనిపోయిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయన నామంలోనే బాప్తిసం పొందుతున్నాం తప్ప ఇంక వేరే ఎవరి నామంలో మనం బాప్తిసం పొందడం లేదు ఈరోజు. So if I belong to a religious body and it's named after a human leader, or if it's named around anything other than what the Bible gives us the authority to say, then it cannot be the true church. చూడండి మనము బైబిల్లో పోల్చినట్లు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు నామమున రక్షణ లేనప్పుడు అనేక మత శాఖలుగా విభజించబడుతూ అనేకమైనటువంటి నామాలతో పడుతున్నటువంటి ఏ సంఘం కూడా అది బైబిల్ ప్రకారంగా లేనిదై ఉంటుంది కాబట్టి అది సంఘాలుగా పిలువబడనేరవు. All right. So let's review the first 3 points, and then we will, Lord willing, continue the last 3 points next week. చూడండి దేవుని చిత్తం అయితే ఇప్పుడు పైన చెప్పిన మూడు భాగాలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. దేవుని చిత్తం అయితే రేపు వారం ఇది కూడా కలుపుకొని రేపు వారం చెప్పుకుందాము. So we found out today that the church belongs to Christ. It's not a denomination. Jesus said, I will build my church. My church. Only one church. Point number 2, the Bible teaches one body. Not many religious bodies, not several religious bodies, only one religious body. And then point number 3, division with human names is condemned, as we saw in 1 Corinthians 1. The Apostle Paul would ask, is Christ divided? And the answer to that question is no. So if Christ is not divided, then we can't be divided either. And those are all very important points. And we'll let Ravi hopefully talk about that in just a moment. He's having power problems. There's some issues there in India. So this is the first week that we have had this type of an issue. So we'll just try to get through it today. And then, Lord willing, next week will be much, much better. I know I can tell he's frustrated, and you can imagine why. But we'll end the lesson here with the first 3 points. All right. See my face? Okay. No, but I can hear you. That's okay. So let's get through. So point number 2, we found out that the Bible teaches there is one body, not many religious bodies. There's only one. చూడండి రెండవ పాయింట్ లో మనం చూసినట్లయితే బైబిల్ ఒకే శరీరాన్ని గురించి బోధిస్తున్నది కానీ అనేక శరీరాల గురించి బోధించడం లేదు. And so also point number 3, division by human names is condemned by the Apostle Paul. He says you can't be separated. You can't be in denominations. చూడండి పాయింట్ నెంబర్ 3 మనం గమనించినప్పుడు మానవ నామాల ద్వారా విభజనను ఖండిస్తూ ఉన్నాడు పౌలు గారు ఇక్కడ. అంటే మనుషుల నామాల ద్వారా సంఘాలను పిలువబడుతున్నాయి. ఇప్పుడు నేను పలానా అయ్యగారి సంఘము, నేను పలానా పేతురు సంఘము, లేదంటే నేను పౌలు సంఘము, లేదంటే నేను పలానా భక్త సింగ్ గారి సంఘము, లేదంటే నేను దేవదాసు గారి సంఘం అని చెప్పుకుంటూ నానా విధాలుగా సంఘాలు పిలువబడుతున్నాయి.
ఇదిగో ఆ విధానాన్ని పౌలు ఖండిస్తున్నాడు. ఇదిగో క్రీస్తు విభజించబడి లేదు, శరీరం క్రీస్తుకు మాత్రమే ఉన్నది, క్రీస్తు శరీరం మాత్రమే మన కోసం మరణించబడినది, ఆయన ద్వారానే రక్షణ వచ్చిందని చెప్పుకుంటూ ఒక్కటిగానే ఉండని అని చెప్తున్నాడు, కానీ విభజించబడకూడదని విభజించబడి చెప్పబడడం లేదు ఇక్కడ మనకు. All right. So, Lord willing, next week we will talk about the fact that we don't follow human tradition. చూడండి, రేపటి వారమున మనము మానవుని యొక్క ఆ విధానాలను, ఆచారాలను ఫాలో అవ్వకూడదు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము రేపు వారము. We'll talk about that we have to have unity in the truth that we speak in church. చూడండి, అలాగే సంఘంలో సత్యంలో మాత్రమే మనం ఐక్యంగా ఉండాలి అనే విషయాన్ని గురించి రేపు వారం తెలుసుకుందాము. And we'll also talk about next week that the church and religion worldwide needs to re-establish itself under one doctrine, not many doctrines. అలాగే సంఘము క్రొత్త నిబంధన ప్రకారంగా పునరుద్ధరించబడాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము, బోధపరంగా కూడా. All right. So let's have a word of prayer while we still have Brother Ravi, and then we'll close out, and then we'll complete the lesson next week. Okay. All right. You want to pray or shall I? You pray, brother. Okay, sure. All right. Wait. Sure. All right. Let's pray together. Hello, everybody. Okay. All right. You ready? Yeah, I'm ready. All right. Father, we're so thankful that we've had this time together to study your word. తండ్రి, మాకు ఈ విధంగా మీ వాక్యమును చదువుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి. And we're so thankful that we can study this very important topic about the true church. నిజమైనటువంటి సంఘం గురించి ఈ విధంగా అనేక విషయాలను తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి. Again, forgive us of our sins that we can have open minds and open hearts to understand these things that we've discussed today. తండ్రి, మా పాపములను క్షమించి మా హృదయాలను తెరవండి మా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క సంగతులను అన్నిటిని కూడా గ్రహించినట్లు మా హృదయాన్ని తెరవండి మా తండ్రి. And even though Satan may try to stop us through electrical issues and other things, we're thankful, Father, for each and every person who has been here with us today in hopes that they can understand better about the true church. తండ్రి, ఈ విధంగా మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే మా తండ్రి, ఈ కరెంటు ప్రాబ్లం వలన, ఇక్కడ ఉన్నటువంటి టవర్ వలన మాకు వచ్చిన అంతరాయాన్ని బట్టి మీకు కూడా కృతజ్ఞతలే మా తండ్రి. ఏ విధంగా అయితే మీరు ఈ విధంగా చేశారో, ఏదాని కారణంతో చేశారో అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి. Bless Brother Ravi and his family. రవి యొక్క కుటుంబాలను దీవించండి మా తండ్రి. Bless all of those who are in attendance there this day, who are sitting and watching the program in person. తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని అందరినీ, క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరున దీవించండి మా తండ్రి. And bless each and everyone who were watching online, and those who will listen this week on Ignite Radio. తండ్రి, అలాగే ఈ విధంగా ఆన్లైన్ ఇగ్నైట్ రేడియోలో ఈ తరగతిని వినబోతున్న వారిని అందరినీ కూడా దీవించి ఆస్వాదించండి మా తండ్రి. Father, we love you very much, and we strive and we hope that we each and every day do your will, your way. తండ్రి, మీ మార్గం ప్రకారంగా, మీ చిత్తానుసారంగా మేము వెంబడించినట్లు, మిమ్మల్ని సరిగా మేము ప్రేమించుతూ ఉన్నట్లు మమ్మల్ని సహాయం దయచేయండి మా తండ్రి. మాకు continue to go with us and bless us. తండ్రి, మీరు మాతోనే ఎప్పటికీ ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించుతూ ఉండండి. In the precious name of Jesus Christ we pray. తండ్రి, పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ అడుగుచున్నాము మా తండ్రి. Amen. ఆమేన్.